అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జాసా కౌన్సిలింగ్కి సంబంధించి నిన్న రౌండ్ 4 ఏవైతే ఉందో రౌండ్ 4 రిలీజ్ చేయడం జరిగింది. మరి రౌండ్ 4లో మనము ఏపీకి సంబంధించి త్రిబుల్ ఐటీ కర్నూలులో ఈసీ ఓపెన్ కేటగిరీలో ఎంతవరకు వచ్చి కట్ అయింది అంటే 40,806 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 48,030 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది 4th రౌండ్లో నిన్న రిలీజ్ అయినటువంటి కట్ ఆఫ్స్ అండి. నిన్న కొంతమంది చాలా వరకు కూడా కర్నూలుకు సంబంధించి ఈసీ గురించి అడిగారు కాబట్టి ఈ వీడియోలో ఈసీ గురించి చెప్తున్నాను. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మాత్రం ఈసీలో జనరల్ న్యూట్రల్లో 15,418 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకైతే 20,206 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది త్రిబుల్ ఐటీకి వచ్చేటప్పటికి ఐఐటీ లాగే ఆల్ ఇండియా ర్యాంకే చూస్తాడు. ఇక్కడ మనకు హోమ్ స్టేటు అదర్ స్టేట్ ఉండదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మన ఏపీలో త్రిబుల్ ఐటీలో మంచి త్రిబుల్ ఐటీ కర్నూలు కాబట్టి కర్నూలులో మనము సీట్ వస్తే మాత్రం జాయిన్ అవ్వచ్చు. ఏ కేటగిరీ వారైనా సరే లాస్ట్కి ఏ బ్రాంచ్ వచ్చినా సరే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఫ్యాకల్టీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది అని అంటున్నారు. హాస్టల్ ఫెసిలిటీ బాగుంది కాబట్టి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఈసీలో జనరల్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి 5,911 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 6,989 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది త్రిబుల్ ఐటీ కర్నూలు ఏపీలో ఉంది. దీనికి సంబంధించినటువంటి 4th రౌండ్ ఈడబ్ల్యూఎస్లో మనం ఇక్కడ చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి పర్వాలేదు, 6,989 ఫిమేల్ క్యాండిడేట్కి వచ్చిందంటే. తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్ కూడా ఏదైతే కర్నూలులో త్రిబుల్ ఐటీ ఉందో దీనికి 4th రౌండ్లో జనరల్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి 6,618 అండి. చాలా మంచి ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది, పర్వాలేదు. అలాగే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 9,566. ఎస్సీలో ఫిమేల్ అభ్యర్థులకు 9,566 అంటే ఆల్మోస్ట్ చాలా వరకు వాళ్ళందరికీ సీట్ వచ్చే అవకాశం ఇక్కడ కర్నూలులో అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఈ విషయం మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే చెప్పండి. దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇది ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇంక ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ కర్నూలులో 4th రౌండ్ ఎస్టీ కేటగిరీ జనరల్ న్యూట్రల్ 2,995 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 2,885 ర్యాంకు. అంటే ఫిమేల్ అభ్యర్థికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ జనరల్ న్యూట్రల్తో పోలిస్తే 2,885కే కట్ అయిపోయిందండి. ఇది ఈసీకి సంబంధించి త్రిబుల్ ఐటీ కర్నూలు ఆల్ ద కేటగిరీస్ ఇన్ 4th రౌండ్స్. ఇంకా త్రిబుల్ ఐటీ కర్నూలులోనే మనం చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్, ఇందాక మనం మాట్లాడుకున్నది ఈసీఈ, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ అభ్యర్థులకి జనరల్ న్యూట్రల్లో చూడండి సీటు వాళ్ళకి 48,814 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 60,734, 60,000 ర్యాంక్ వచ్చినా సరే ఓపెన్ అభ్యర్థులకి సీట్ రావడం అయితే జరిగింది. అలాగే ఓపెన్ తర్వాత ఈడబ్ల్యూఎస్లో జనరల్ న్యూట్రల్కి 17,915 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 22,666 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఓబీసీ ఎన్సీఎల్లో ఆల్ ఇండియా కోటా చూస్తాడు. బట్ కేటగిరీ ర్యాంక్ అయితే మనం చూసుకోవాలి. ఓబీసీ కేటగిరీలో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మన ర్యాంక్ ఎంత కట్ అయిందంతో చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళ కేటగిరీ ర్యాంక్ 7,435కి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చిందండి జనరల్ న్యూట్రల్. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 9,735 ర్యాంక్ వరకు కూడా మెకానికల్ ఇంజనీరింగు ఇక్కడ త్రిబుల్ ఐటీ కర్నూలులో అయితే రావడం జరిగింది. ఇది 4th రౌండ్ వరకు ఉన్నటువంటి స్టేటస్. ఇంకా మనకి 5th రౌండ్ ఉంది, 6th రౌండ్ ఉంది, సీసాప్స్ ఉన్నాయి. ఈ రౌండ్స్ కూడా మనం వెయిట్ చేస్తే బెటర్ ఎవరైనా రాకపోతే. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి జనరల్ న్యూట్రల్లో 8,828 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 10,963 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఎస్సీకి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ ఐటీ కర్నూలు. ఇది 4th రౌండ్ వరకు ఉన్నటువంటి స్టేటస్ ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇంకా లాస్ట్ కేటగిరీ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎస్టీ కేటగిరీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎస్టీ కేటగిరీ వాళ్ళకు కూడా త్రిబుల్ ఐటీ కర్నూలులో
జనరల్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి 3082 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 4593 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి IIIT కర్నూలు చాలా మంచి IIIT అండి. ఇక్కడ సీట్ వస్తే మాత్రం హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి నేను మిగతా బ్రాంచ్ల గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ కూడా ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ కోల్పోకుండా ఉంటారు. థ్యాంక్ యూ అండి.